డాక్టర్ గారు నమస్కారం అండి. ఈరోజు మా పల్లెవెన్నెల ఛానల్లో మీ యొక్క జీవిత విశేషాలు అలానే మీ వైద్య రంగంలో చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా ఈరోజు మా పల్లెవెన్నెల ఛానల్తో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ గారు. డాక్టర్ గారు అంటే అది ఆల్ ఆఫ్ సడన్ జరుగుతుందా? కొన్ని సిమ్టమ్స్ ఏమన్నా సిమ్టమ్స్ ఈ ప్లాక్ రప్చర్ కు సిమ్టమ్స్ ఏముండవు. వచ్చినప్పుడు నిజంగానే డాక్టర్ ని సంప్రదించాల్సింది కానీ ఇలాంటిది కొందరు నెగ్లెక్ట్ చేయడం వల్ల లేదా నిజంగా అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ కూడా జరుగుతుంటాయి. కొన్ని కార్డియాక్ అరెస్ట్, ప్లాక్ రప్చర్ అన్ప్రెడిక్టబుల్. కాబట్టి ఇంకో పార్ట్ ఏంటంటే యాంజినా. యాంజినా అంటే ఏంటంటే బ్లాకేజ్ చిన్నగా పెరుగుకుంటూ పోతుంది. 70 to 80% వచ్చేంత వరకు ప్లాక్తో సిమ్టమ్స్ ఏమి రావు. సో మ్యారథాన్ చాలన కూడా చేసుకోవచ్చు. 70 దాటిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తుంటే మనకు బరువుగా ఏదోలో బరువుగా అనిపిస్తుంది, ఆయాసం ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు జా పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ అనిపిస్తుంది. అది యాంజినా. యాంజినా ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకు 3 to 5 times మోర్ బ్లడ్ ఫ్లో కావాలి. అయితే మీరు ఈ బ్లాకేజ్ ఉండడం వల్ల వాళ్ళకు ఆ ఏరియాకు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుందా, షార్ట్నెస్, అది ఇగ్నోర్ చేస్తారు. సో అది ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంతోపాటు ఈ 80% బ్లాకేజ్ ఇక్కడ ఉన్నప్పుడు మల్టిపుల్ 20-30% బ్లాకేజ్ వేరే ఉండొచ్చు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించడం కానీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం కానీ, డయాబెటీస్ కానీ, నాట్ స్మోకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ మిగిలిన ప్లాక్ స్టేబుల్ అవుతుంది. ఆ స్టెబిలైజేషన్ రాక ప్రాబ్లం వస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అది చాలా టెస్టులు ఉన్నాయి. మన వాళ్ళు ఇండియన్స్ ఎస్పెషల్లీ అంటే మోర్ రియాక్టివ్ ఉన్నారు, ప్రొయాక్టివ్ ఉండట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎట్లాగో ఫిజికల్స్కి వెళ్తా ఉంటారు, ఎల్డీఎల్ హెచ్డిఎల్ ఇవన్నీ కూడా మామూలుగా చేసుకుంటుంటారు, జనరల్ ఫిజిషియన్ అంతా చేస్తుంటారు. అది కాకుండా ఎస్పెషల్ ఈ ప్లాక్ లెవెల్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ టెస్ట్ ఎవ్రీబడి దే హ్యావ్ టు గో త్రూ అనేది మీరు అది ఇండియన్స్ లో ఇంత హార్ట్ డిసీజ్ ఎక్కువ ఉంది కాబట్టి కాల్షియం స్కోర్ అని ఒకటి ఉంటుంది. కాల్షియం స్కోర్ $100 టెస్ట్. ఇక్కడ అమెరికాలో $199 టెస్ట్. ఇండియాలో కూడా ఉంటుంది. సో ఇండియాలో కాల్షియం స్కోర్ చేయించవచ్చు. ఈ కాల్షియం లెవెల్స్ అనేది అక్కడ ఆర్టరీస్లలో ఉన్న కాల్షియం స్కోర్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనకు ప్లాక్ ఉంటుందో అక్కడ కాల్షియం వెళ్తుంది. మామూలుగా మన ఆర్టరీస్ లో కాల్షియం ఉండకూడదు. కాల్షియం అనేది ఒక ఓన్లీ ప్లాక్ ఉన్నప్పుడే పోతుంది. సో మనకు డైరెక్ట్ సాఫ్ట్ ప్లాక్ ఉంటుంది, హార్డ్ ప్లాక్ ఉంటుంది. సాఫ్ట్ ప్లాక్ చూడడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సింపుల్ టెస్ట్ లేదు, చీప్ టెస్ట్ లేదు. సో సాఫ్ట్ ప్లాక్ కానీ హార్డ్ ప్లాక్ అక్కడ సాఫ్ట్ ప్లాక్ ఫామ్ అయినాక విత్ ఇన్ 3 to 5 years లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో హార్డ్ ప్లాక్ ఫామ్ అవుతుంది. అది కాల్షియం. అది ఈజీగా చేసుకోవచ్చు. ఒక సిటీని ఒక పిక్చర్ తీస్తే 2 నిమిషాలలో మీకు అక్కడ ప్లాక్ ఉందా లేదా తెలుస్తుంది. సిటీ స్కాన్, కాల్షియం స్కోర్ అంటే సిటీ స్కాన్తో మనం చెస్ట్ తీస్తాం. తీయడం వల్ల ప్లాక్ ఉంది అంటే అక్కడ కాల్షియం ఉంది అంటే 100% మీకు ప్లాక్ ఉంది అని తెలుసు. సో మీకు ప్లాక్ ఉంది అని తెలిసిన తర్వాత ఇప్పుడు అంటే మన ఏషియన్ కమ్యూనిటీస్ కానీ లేదా ఇక్కడ అమెరికన్లు కానీ వాళ్ళందరికంటే అవగాహన ఉందా ఇట్లాంటి సిటీ స్కాన్ ప్లాక్? డాక్టర్స్ ఎడ్యుకేట్ చేయాలి, జనరల్ పాపులేషన్ కు లేదు. నేను ఆల్మోస్ట్ 15 years నుంచి కాల్షియం స్కోర్ చేస్తున్నాను. కాల్షియం స్కోర్ చేసినాక తెలిసిపోతుంది. ఎవ్రీ 5 years చేసుకుంటే చాలు. ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే ప్లాక్ ఉందని తెలిసిపోతుంది. 0 is the best. 0 ఉందంటే మనకు హార్డ్ ప్లాక్ లేదని అర్థం. అది one way to do it. వ్యూవర్స్ అందరూ వింటున్నారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా అంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఈ యొక్క కాల్షియం లెవెల్ సంబంధించినటువంటి టెస్ట్, ఈ ప్లాక్ లెవెల్ సంబంధించినటువంటి టెస్ట్, కాల్షియం టెస్ట్ చేసుకుంటే మీకు అవగాహన వస్తుంది, ఉందా లేదని తెలుస్తుంది. తెలిసిన తర్వాత నేను మాకు పేషెంట్స్ వస్తారు, మీకు మంచిగా స్ట్రెస్ టెస్ట్ చేస్తాను. స్ట్రెస్ టెస్ట్ చేస్తే ఏం తెలుస్తుంది అంటే 70% అంటే బ్లాకేజ్ ఎక్కువ ఉందా తెలుస్తుంది. మన వాళ్ళకు మామూలు జనరల్ పాపులేషన్లో ప్రాబ్లం ఏంటంటే నువ్వు 70% లేదని చెప్తే నాకు అంత బ్లాకేజెస్ లేవని చెప్పేసి పోయి వాళ్ళు దే డూ ద సేమ్ స్టఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఎక్సర్సైజ్ చేయమంటే చేయకపోవచ్చు, షుగర్ కంట్రోల్ చేయమంటే చేయకపోవచ్చు. ఇంకోటి డాక్టర్ గారు ఎక్సర్సైజ్ అన్నారు కదా, మధ్యన మనం తీసుకుంటే కూడా చాలా వరకు అంటే యంగ్ ఏజ్ లో కూడా మామూలు ఇప్పుడు మధ్యన మనం తీసుకుంటే యాక్టర్ మన కన్నడ యాక్టర్ కానివ్వండి, అలానే ఒక మినిస్టర్ కానివ్వండి, చాలా వరకు యంగ్ ఏజ్ లోనే మామూలుగా ఇట్లా వర్కౌట్ చేసుకుంటూ కూడా చనిపోతున్నటువంటి కార్డియాక్ అరెస్ట్ వచ్చి లేదా స్ట్రోక్ వచ్చి చనిపోయిన సందర్భాలు ఉంటున్నాయి కదా. అది ఎందుకంటే అది అన్నోన్ ఫ్యాక్టర్సా లేకపోతే ఎలా? సో ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి ప్లాక్ ఉండి ఉంటుంది, 20% or 30% ఉంది. అది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల కావచ్చు, లేదా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉండొచ్చు. దానివల్ల కొద్దిగా ప్లాక్ ఫామ్ అవుతుంది. ఆ ప్లాక్ ఉంటుంది కానీ 70% లేదు కాబట్టి సిమ్టమ్స్ రాలేదు, అందుకోసం తెలియలేదు. సో అందుకనే ఈ కాల్షియం స్కోర్ కానీ ఇంకోటి సిటీ యాంజియో అని ఉంటుంది. దానివల్ల అసలు సాఫ్ట్ ప్లాక్ ఉందా హార్డ్ ప్లాక్ ఉందా తెలుస్తుంది. కానీ స్ట్రెస్ టెస్ట్ వల్ల మీకు 70% కంటే తక్కువ ఉంటే తెలియదు.
సో 70% వాళ్ళు స్ట్రెస్ టెస్ట్ చేసినా కూడా అప్పుడేం మధ్యలో 20% 30% ఉండి ఉంటుంది. ప్లాక్ రప్చర్ కావడం వల్ల వాళ్ళు దే వెంట్ ఇంటూ కార్డియాక్ అరెస్ట్. అయితే అది చాలా తక్కువ మందిలో అవుతుంది. 100 మెంబర్స్కి ప్లాక్ ఉంటే 1 to 2% పీపుల్ కావచ్చు, అంతకంటే ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరు నాకు ప్లాక్ ఉంది, నాకు కార్డియాక్ అరెస్ట్ ఉంది భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఆ ప్లాక్ ఉందని తెలిస్తే ఎక్కువ లెవెల్ ఉందనుకోండి, అప్పుడు దానికి ఇంటర్వెన్షన్స్ అప్పుడు మనము మిగిలిన యాంజియోప్లాస్టీ, స్టెంట్లు, బైపాస్లు చేయొచ్చు. సిమ్టమ్స్ వస్తుంటాయి. మీకు దగ్గర పేషెంట్ వస్తే 80% బ్లాకేజ్ ఉంది, నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది, మెడిసిన్ పెట్టాను అయినా కూడా తగ్గట్లేదు అంటే స్టెంట్ పెడితే వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కానీ ఒకటి ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టెంట్ వల్ల కానీ బైపాస్ వల్ల కానీ పీపుల్ డోంట్ లివ్ లాంగర్. Mortality doesn't decrease by putting a stent in by doing a bypass. But medications work as good as the stents and bypasses. So ఒట్టిగా నాకు స్టెంట్ పడ్డది నాకు లైఫ్ సేవ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు. ఎక్సెప్ట్ ఇన్ ద సెటింగ్ ఆఫ్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టెంట్ వేయడం వల్ల డెఫినెట్గా లైఫ్ సేవ్ చేస్తాం. కాకపోతే హార్ట్ అటాక్ రాని వాళ్ళకు బ్లాకేజ్ ఉన్నప్పుడు మెడిసిన్స్ పనిచేస్తాయి, స్టెంట్లు పనిచేస్తాయి, బైపాస్లు పనిచేస్తాయి. కాకపోతే మెడిసిన్స్ పని చేయకపోతే అప్పుడు స్టెంట్కి వెళ్ళాలి. స్టెంట్ వేసినంత మాత్రాన మిగిలిన 20% 30% రీహాబ్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానీ బైపాస్ అయిన తర్వాత కానీ మొత్తం లైఫ్ స్టైలే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒకసారి తెలిసిన తర్వాత డయట్, ఎక్సర్సైజు, రీహాబ్ చేయడం వల్ల మీకు తెలుసు రీహాబ్ వల్ల ఎన్ని అదర్ వాటిలో ఎంత బెనిఫిట్స్ ఉంటాయో. సో కొన్నిసార్లు రీహాబ్ వల్ల ఏమవుతుందంటే బైపాస్ చేసి పంపిస్తాం పేషెంట్, ఇంటికి వెళ్తాడు, అయ్యో నాకు బైపాస్ అయింది, నేను ఇది చేయలేను అది చేయలేను, మా డాక్టర్ ఏమంటాడో చేయదా అని ఆ ఫీలింగ్ ఉంటుంది. అదే రీహాబ్కి వెళ్తే నీలాంటి వాళ్ళే 10 మంది ఉంటారు అక్కడ. సో వాళ్ళు అది చేస్తుంటారు, ఇది చేస్తారు, చేయొచ్చు అన్నాడు. ప్లస్ నర్సెస్ ఉంటారు, ప్లస్ ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ ఉంటారు. వాటి వల్ల నీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయొచ్చు, ఇది మంచి పని అని ఆ గుడ్ హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి, దాన్ని కంటిన్యూ చేయాలి. సో మెయిన్ మెసేజ్ ఇండియన్స్కు, సౌత్ ఏషియన్స్కి ఏంటంటే మనకు జెనెటికల్గా ఎక్కువ రిస్క్ ఉంది. ఎక్కువ రిస్క్ ఉన్నప్పుడు మనము మ్యాక్సిమం స్ట్రాంగ్గా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేయాలి. సో కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ ఎవ్రీ డే 1 hour ఫర్ అవర్ సెల్స్ వీఆర్ డూయింగ్. సో 10,000 స్టెప్స్ ఏదైనా పర్లేదు, ఎనీ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ యూ లైక్ డూ ఇట్. నాకు నచ్చింది 10,000 స్టెప్స్, నాట్ స్ట్రెయిన్ మచ్. Walk and talk at the same time. Timing is more important than the intensity. So you do slowగా పోయి లాంగర్గా పోతే అది బెటర్ బెనిఫిట్ దెన్ రియలీ ఫాస్ట్గా పోతే ఏమైందంటే కింద పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కింద పడిన తర్వాత యాంకిల్ స్ప్రెయిన్ కావచ్చు, ఇది మళ్ళీ 10 రోజులు చేయకుండా ఉంటాం. దానికంటే కూడా స్లోగా పోతే లాంగ్ పోతే మంచిది. ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఫర్ అ మ్యారథాన్ ఆర్ ఇఫ్ యూఆర్ ట్రైనింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ దట్స్ డిఫరెంట్. ఫ్రమ్ అ కార్డియాక్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బై ఈటింగ్ రైట్ most of the time. Exercise at least 1 hour every day, but 30 to 40 minutes every day is the minimum you need to do. Any kind of workout. And take care of your blood work. Take the cholesterol, LDL. మనకు ఇండియన్స్లో నా ట్రీట్మెంట్లో 50 రేంజ్లో ఉంటే LDL దట్ ఈస్ ద బెస్ట్. HDL 40 కంటే ఎక్కువ ఉండాలి. బ్లడ్ షుగర్స్ మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ 130/80 ఆ రేంజ్ ఉండాలి. డెఫినెట్లీ నాట్ స్మోకింగ్. స్మోకింగ్ అనేది ఇండియన్స్ లాట్ వర్స్ బికాజ్ మీకు అక్కడ ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం కంట్రోల్ చేసేవని మనం చేయాలి. 50% మనం కంట్రోల్ చేయలేము. Probably around 50% we can control it. We need to control what we can control in that 50%. My last main point ఏంటంటే ఇండియన్స్లో ఇంత ఎక్కువ డిజీజ్ ఉంది కాబట్టి we need to be more proactive. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ తగ్గించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1970s మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో 49 years. ఓకే, ఇవన్నీ చేంజ్ చేసుకోవడం వల్ల మనము అప్పుడు ఎందుకు చనిపోయేవాళ్ళు? ఇన్ఫెక్షన్స్ డిసీజ్ కూడా చనిపోయారు, కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. ఇప్పుడు ఇది చేంజ్, ట్రెండ్ చేంజ్. ఇప్పుడు అంతా హార్ట్ డిసీజ్. ఎందుకు? మనము ఎక్సర్సైజ్ తగ్గించేసాం. చిన్నప్పుడు నేను స్కూల్ 4th class 5th class ఆల్మోస్ట్ అంతా నడిచి వెళ్ళేవాళ్ళం, నడిచిపోవడం తగ్గిపోయింది. అదే అందరికీ కార్లు, మోటార్ సైకిల్. డయట్ చేంజ్ అయిపోయింది. ఇండస్ట్రియలైజేషను, కంప్యూటరైజేషను డెఫినెట్లీ కిల్లింగ్ మోర్ సౌత్ ఏషియన్స్ అండ్ ఇండియన్స్ బికాజ్ యూఆర్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్. వీ ఆల్రెడీ జెనెటికలీ హయ్యర్ రిస్క్. సో దానికి యాక్టివిటీ తగ్గిపోయింది, డయట్ చేంజ్ అయిపోయింది. బర్గర్లు వచ్చినాయి, లేకపోతే మెక్డానల్డ్స్ వచ్చినాయి, సో KFC వచ్చింది. ఫాస్ట్ ఫుడ్ వల్ల నీకు ఫుడ్ హ్యాబిట్స్ తగ్గిపోయినాయి, ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ అయిపోయినాయి. దానివల్ల నీ రిస్క్ ఎక్కువైపోతుంది. అందుకోసం కూడా మన వాళ్ళు
మన ఫార్మింగ్ లో కూడా కొంచెం తేడా వచ్చిందంటారా? డెఫినెట్గా ఫార్మింగ్లో ఈ ఆర్గానిక్ కాకపోతే నాన్ ఆర్గానిక్ ఇంతకుముందు మనం ఎట్లా చేసేవాళ్ళము, ఇంతకుముందు మాట్లాడుతున్నాం రైతులు సేంద్రియ ఎరువులు పెస్టిసైడ్స్ పండించేది పండించేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఈజీ అయిపోయింది, షార్ట్ కట్లు చాలా ఎక్కువైపోయినాయి. షార్ట్ కట్ల వల్ల ఏమవుతుంది, ఆ పెస్టిసైడ్స్ వల్ల ఈ వీడ్ కిల్లర్స్ వాటిల్లో డెఫినెట్ గా ఎక్కువ అవుతుంది. ఏంటంటే పొలం కానీ మా తోటలలో ఏంటంటే కలుపు తీసేవాళ్ళు, ఇప్పుడు కలుపు తీసే కాన్సెప్టే లేదు డాక్టర్ గారు. మొత్తం ఏంటంటే వీడ్ కిల్లర్స్ వేస్తున్నారు. ఆ వీడ్ కిల్లర్స్ తో బేసికల్ ఏంటంటే ఏవైతే కలుపు మొక్కలు ఉంటాయో వాటన్ని కూడా వాటిని కిల్ చేస్తున్నారు. సో ఈ వీడ్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా వీడ్ కిల్లర్స్ వల్ల మీకు ప్రోడక్ట్ వచ్చే ప్రోడక్ట్ ఈజ్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ వాట్ ఇట్ యూస్ టు బి. ప్లస్ ఎయిర్ పొల్యూషన్ ఒకటి, ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకి లంగ్ కెపాసిటీ యూజువల్గా ఇండియన్స్ లో తక్కువ. ఆ లంగ్ కెపాసిటీ తక్కువైంది, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఫ్యాటీ లివర్ అని ఒకటి ఉంటుంది. ఫ్యాటీ లివర్ మనకు చాలా తక్కువ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానివల్ల ఆల్కహాల్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే వీకెండ్స్ లలో కానీ అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటంటే 5 రోజులు పని చేసుకుంటారు, తర్వాత మీరు అన్నట్టు సాటర్డే ఆర్ సండే రోజున మామూలు గ్యాదరింగ్స్ అవుతుంటాయి. ఈ లిక్కర్ కన్జ్యూమ్ కూడా దానివల్ల కూడా అంటే ఈ యొక్క కార్డియాక్ అరెస్ట్ కానీ తర్వాత స్ట్రోక్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే వడ్ యూ రికమెండ్? నిజంగా ఇంకో మితి కూడా ఏంటంటే వైన్ తాగడం వల్ల నిజంగానే కొంతవరకు లంగ్ కెపాసిటీ కానీ ఆర్ హార్ట్ యొక్క ఫంక్షనింగ్ కానీ చాలా బాగుంటుంది అనేటువంటిది ఒక అంటే అది నిజంగా సైంటిఫిక్ గా అది ప్రూవ్ అయిందో నాకు తెలియదు, కానీ దాని మీద మీ ఒపీనియన్. సో ఆల్కహాల్ ఇన్ స్మాల్ అమౌంట్ ఈస్ గుడ్ ఫర్ ద హార్ట్. ఇన్ ఎ వే like HDL ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎస్పెషల్లీ ద వైన్, నాట్ స్కాచ్, నాట్ బియర్. సో బీర్ ఇవన్నీ క్యాలరీస్ ఇంక్రీజ్ చేస్తాయి. బీర్ డెఫినెట్లీ ఇంక్రీజెస్ ద క్యాలరీస్. ఇఫ్ యూ గోయింగ్ టు డ్రింక్ సంథింగ్, డ్రింక్ వైన్. Red wine will increase the HDL. Even though HDL which increases by wine. So red wine is going to be impact on your health. So if you go to drink red wine. But that too, but I would rather exercise more than drinking wine. I don't want people to drink because you're going to increase the, if you're going to drink red wine rather than workout, you'll get more benefit out of the, so sweat ravalsinde. So belly fat is the bad one. So Indians low, so abdominal fat is directly proportional to the heart disease. So vascular disease. So మనకి ఏమవుతుంది, పేషెంట్స్ చెప్తుంటారు అబ్డామినల్ ఫ్యాట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో నేను జోక్ చేస్తుంటాను పేషెంట్స్ అని, 5 pounds గెయిన్ అయితే మనకు 4 pounds ఇక్కడ పోతుంది. ఓకే, వెన్ యూ లూజ్ 5 pounds ఓన్లీ ఒకటే అక్కడి నుంచి పోతుంది. సో ఈజీ టు గెట్, సో హార్డ్ టు లూజ్. సో అందుకోసము డయట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ సో మచ్ కీ, సో దట్ యూ కెన్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, సో దట్ యూ డోంట్ గెట్ టు దట్ లెవెల్. Sometimes things happen. So you do everything right. I know cardiologists who died in 30s and 40s. So the plaque rupture can happen to anybody that you cannot control. So you control what you can control. So that is the main key is, in spite of doing everything right, still sometimes plaque rupture happens, cardiac arrest happens. So that's where the luck. So I'm going to, just one more thing I'm going to tell, like, you know, for Indians point of view, but everybody, but more Indians doing it now. So there is a financial health, there is a physical health, there is a mental health, there is a spiritual health. So మనం ఏం చేస్తున్నామంటే యంగ్ ఉన్నప్పుడు, so we concentrate more on financial health and you neglect all the other 3, physical health, mental health and spiritual health. So once you get into 50s and 60s, అప్పుడు మనం అరే mental health, physical health అప్పుడు పెడతాం. అప్పుడు you're spending all that money what you earned when you're younger to try to get that financial health use చేసుకొని mental health, physical health, but you need to balance it between. So don't concentrate on one. So financial health is important. Everything మీద కాకుండా ఓవరాల్ గా you concentrate all 4 things. So financial health is as important. Everything will be ఆరోగ్యమే మహాభాగ్యం. సో అన్నప్పుడు మీరు అన్నట్టు everything will. ఎంతమంది ఉన్నారు ఏం చేయలేం. ఇప్పుడు చూస్తున్నారు ఎంతమంది రిచ్ పీపుల్, they made ton of money. They never took a break. They never did anything good with like a family gaani, exercise gaani, em cheyakunda work suddenly they dropped dead. So or got some cancer or some other disease and died. So you need to balance in life is very important. So these 4, like I can't emphasize any more than physical health, mental health, spiritual health are as important as financial health. So take care of all 4 the same
సేమ్ ఈక్వల్ 25%, 25%, 25%. We concentrate 90% on financial and 10% on others. It will impact on the health. Correct. ఇప్పుడు అలానే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అనే 7:30 నుంచి ఆల్మోస్ట్ 8 o'clock వరకు 7 o'clock వరకు మీది అంటే హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ అండ్ అవుట్ పేషెంట్స్ చూస్తుంటారు కదా, ఎలాంటి పేషెంట్స్ వస్తుంటారు మీ దగ్గరికి? రెండోది, ఒక పేషెంట్ కార్డియాక్ అంటే కొంతవరకు అంటే కార్డియాక్ సిమ్టమ్స్ ఉందామా లేకపోతే ఎవరే ఒకసారి కార్డియాలజిస్ట్ చూపించుకోవాలని చెప్పేసి వస్తుంటారు కదా, వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చేసేటువంటి అంటే పేషెంట్కి ఇచ్చేటువంటి అది హోప్ కానీ లేదా అక్కడ చేసేటువంటి టెస్ట్ కానీ ఎలా ఉంటాయి? సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ నేను చూసేవి చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, హార్ట్ ఫ్లటరింగ్, పాల్పిటేషన్స్ అని ఉంటాయి కదా. సో ఒకసారి వచ్చిందంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, అరే ఇది హార్టా కాదా అని. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు టైట్ ప్రెషర్ హెవీ అట్లా వచ్చిందనుకో అది మోర్ కన్సర్నింగ్ ఫర్ ద హార్ట్. కానీ ఏ పెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ పెయిన్ వచ్చినా కూడా జనాలకు కొద్దిగా కన్సర్న్ ఉంటుంది, అరే ఇది మన హార్టా కాదా అని. దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి వస్తారు. సో మేము చేసే టెస్ట్ల ద్వారా స్ట్రెస్ టెస్ట్ చేయడం వల్ల కానీ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల, స్ట్రెస్ అంటే ట్రెడ్మిల్ మీద వాక్ చేస్తాం. సో వాక్ చేయడం వల్ల ఈజీ అన్నీ స్ట్రెస్ టెస్ట్ వల్ల ఏమవుతుందంటే ఈకేజీ కనెక్ట్ చేసి చూస్తుంటాం ఏమవుతుంది హార్ట్కు ఎక్సర్సైజ్ చేయడం వల్ల అని. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ వాక్ చేయడానికి పోతావు, నీకు చెస్ట్ పెయిన్ వస్తుంది, అది హార్ట్ వల్ల వస్తుందా లేకపోతే లంగ్స్ వల్ల వస్తుందా లేకపోతే మసిల్ వల్ల వస్తుందా? అట్లా వస్తుంది అంటే ఎక్సర్సైజ్ చేసేప్పుడు వస్తుంది అంటే అది మోర్ కన్సర్నింగ్. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పెయిన్ వచ్చి ఈకేజీ చేంజ్ అయింది అనుకో, ఎస్టీ సెగ్మెంట్ అని ఉంటుంది, దాన్ని చూస్తాం. ఎస్టీ డిప్రెషన్ వచ్చిందంటే హార్ట్కు ఏదో ప్రాబ్లం వస్తుంది అని. సో అప్పుడు నెక్స్ట్ యాంజియోగ్రామ్ లాంటివి చేస్తాం. యాంజియోగ్రామ్ చేయడం వల్ల 100% తెలుస్తుంది బ్లాకేజ్ ఉందా లేదా అని. యాంజియోగ్రామ్ చేయం, ఈకేజీ చేస్తాము, చెస్ట్ పెయిన్ తో వస్తే ఈకేజీ చేస్తాం, ఈ తర్వాత ఒక స్ట్రెస్ టెస్ట్ చేస్తాం. స్ట్రెస్ టెస్ట్ చేయడం వల్ల బ్లాకేజ్ ఉందా లేదా తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వేరే నాన్ కార్డియక్ పెయిన్స్ ఉంటాయి అంటే కన్సర్న్ నుండి వస్తారు. కాల్షియం కూడా నేను ఆల్మోస్ట్ 5 years చేయకపోతే ఇండియన్స్కి అయితే 40 దాటిన తర్వాత చేయాలి. స్ట్రెస్ టెస్ట్ చేస్తాను డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్. అన్నెసరీ టెస్టులు చేయకూడదు, బట్ చేసేవి మనకు అవసరం ఉందా లేదా. ఈకేజీ ఒకటి చేస్తాం, చెస్ట్ పెయిన్ వస్తే ఈకేజీ చేస్తాం. ఈకేజీ చేయడం వల్ల అసలు బ్లాకేజ్ ఏమైనా ఉన్నాయా లేకపోతే థిక్ హార్ట్ మసిల్ ఉందా అట్లా కొంచెం తెలుస్తుంది. సో ఎకోకార్డియోగ్రామ్ చేయడం వల్ల స్ట్రక్చరల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. సో ఇప్పుడు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది, వస్తే కొన్నిసార్లు కొంతమందికి పుట్టుకతో కూడా వాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే హోల్ ఉంటుంది, తక్కువ పర్సెంటేజ్. కొంతమందికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఉంటుంది. కొన్నిసార్లు చూస్తాం మనము అథ్లెట్స్ సడన్గా ఆడుకుంటూ చనిపోతారు, వాళ్ళకు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఒకటి ఉంటుంది. కొన్ని మనకు తెలియవు, అరిథ్మియాస్ అంటారు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, అది మనకు తెలియదు. ఈ టెస్టులు చేసే తప్ప తెలియదు. వస్తూ ఉంటే సంబడి ఎక్సర్సైజ్ చేసినప్పుడు నేను పెయింట్ అవుతున్నాను అంటే అది ప్రాబ్లం. సో అప్పుడు చెక్ ఎక్కువ చేయడం వల్ల లేదా మానిటర్ చేయడం వల్ల ఏమైనా ఈ వెంట్రికులర్ టెకికార్డియా అటువంటివి ఏమున్నాయో తెలుస్తాయి. సో కాల్షియం స్కోర్, సిటీ యాంజియో చేయడం వల్ల బ్లాకేజ్ ఏమున్నాయో తెలుస్తాయి. సో వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ప్రతి ఒక్కరికి దెర్ ఇస్ నో కంప్లీట్గా ఇది వస్తే ఇది చేయాలా అనేది ఏం లేదు. సో వాళ్ళ వచ్చిన సిమ్టమ్స్ని బట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నా ఫీలింగ్ ఎట్లుంటుంది, అదే లో రిస్క్ ఉందా, మీడియం రిస్క్ ఉందా, హై రిస్క్ ఉందా. ఇప్పుడు 55-year-old కమ్స్ ఇన్ విత్ చెస్ట్ పెయిన్, ఎవ్రీ టైమ్ ఐ వాక్ ఐ గెట్ ద చెస్ట్ పెయిన్ అంటాడు. ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ ఉంది, ఈకేజీ చూస్తే చేంజెస్ ఉంటాయి. వాళ్ళకి స్ట్రెస్ అవసరం లేదు, ఎందుకంటే ఒక యాంజియోగ్రామ్కి వెళ్ళాల్సిందే. ఐ నో దట్ 90% ఆఫ్ ద టైమ్ దట్ దోస్ సిమ్టమ్స్ ఆర్ క్లాసిక్ ఫర్ బ్లాకేజ్. నాకు హై రిస్క్ అనిపిస్తే యాంజియోగ్రామ్ పంపించేస్తాం, ఇంటర్మీడియట్ రిస్క్ అనిపిస్తే స్ట్రెస్ టెస్ట్ చేస్తాం, లో రిస్క్ అనిపిస్తే ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను, పెయిన్ వస్తుంది, ఇదే పెయిన్ సార్ వస్తుంది నాకు వారం రోజుల నుంచి వస్తుందంటే ఏదో మసల్ ఏదో అయింది, లేకపోతే కింద పడ్డాను, లేకపోతే లిఫ్ట్ చేస్తున్నాను అప్పని చూస్తున్నా అంటే ఐ నో దట్ దట్స్ అ మసల్ పెయిన్. వాళ్ళకి టెస్టే అవసరం లేదు, ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మనం పేషెంట్ డాక్టర్ని చూసిన తర్వాత డాక్టర్కు ఏ రిస్క్ అనిపిస్తే దాన్ని బట్టి టెస్టులు అనేవి ఆర్డర్ చేయాలి. ఎంత టైం స్పెండ్ చేస్తారు డాక్టర్ గారు ఒక పేషెంట్కి నిజంగా? అంటే మీరు మామూలుగా అంటే ఒక కాన్ఫిడెన్స్ అంటే జనరల్ ఏంటంటే ఒక్కొక్కసారి కొందరు సైకలాజికల్ కూడా అరే నాకు ఇది ఉందన్నటువంటి ఒక ఆందోళనకు గురైనటువంటి అవకాశం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు జనరల్గా హౌ డు టైం కంటే కూడా ఒకరికి 30 minutes అవసరం ఉండొచ్చు, ఒకరికి 30 minutes అవసరం ఉండొచ్చు, ఒకరికి 5 minutes అవసరం ఉండొచ్చు. సో కొన్నిసార్లు పేషెంట్స్ వస్తారు, వచ్చిన అపాయింట్మెంట్ ఈ టైంలో ఉంది, అక్కడ చూడడానికి వీలు కాదు, ఎందుకంటే వాళ్ళు పెట్టేటప్పుడు ఒకరికొకరికి 15 minutes అని అలాట్ చేస్తారు. కాకపోతే ఒక 30 minutes అవసరం ఉండొచ్చు. ఒకసారి పేషెంట్ వస్తాడు, నేను ఒక పేషెంట్ మొన్న ఫ్రైడే ఒక పేషెంట్ చూశాను, హార్ట్ రేట్ 39తో వచ్చినాడు. రీహాబ్ సపరేట్ ఉంటారు, సపరేట్ ఉంటారు. 39 హార్ట్ బీట్తో వచ్చినాడు, ప్రైమరీ కేర్ డాక్టర్ పంపించినాడు, 39 హార్ట్ రేట్.
సో అప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు హాస్పిటల్ పంపాల్సి ఉంటుంది ఇమ్మీడియట్గా. సో హాస్పిటల్కి కాల్ చేసి ఈఆర్కి పంపించేసి అది ఒక 30-40 మినిట్స్ పడుతుంది. సో కొద్దిమందికి హాస్పిటల్ ఆఫీస్కి వచ్చినప్పుడు అరే నాకు పేషెంట్ నా టైం చూడలేదని కొద్దిగా అప్సెట్ అవుతుంటారు. కానీ డాక్టర్ వృత్తిలో ఎట్లుంటుందంటే నేను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్కి ఏం అవసరం ఉందో నేను ఆ దాన్ని టేక్ కేర్ చేయాలి. అది తక్కువ పని పడవచ్చు, తక్కువ సమయం పడవచ్చు, ఎక్కువ సమయం పడవచ్చు. కొద్దిమంది లిటరలీ 5 నిమిషాలు అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. 5 నిమిషాలు అంతా నాకు అంత బాగుంది, కొలెస్ట్రాల్ మంచిగా ఉంది, అంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను, కొలెస్ట్రాల్ నెంబర్ చూస్తాను, అంత మంచిగా ఉంది, బాగుంది అంటారు. వాళ్ళకు ఎక్కువ ఏం లేదు, జస్ట్ ఒకటిగా రీఅష్యూరెన్స్ ఒకటి, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయో అడగడము, సో ఏమైనా సిమ్టమ్స్ ఇవి వస్తే చెప్పండి అని చెప్పడం అయిపోతుంది. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి డాక్టర్స్కి అంటే కార్డియాలజిస్ట్ కానివ్వండి లేదా జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి, గ్యాస్ట్రో కానివ్వండి, అక్కడ డాక్టర్స్కి ఇక్కడ డాక్టర్స్కి పేషెంట్స్ చూసే తీరు కానివ్వండి, ఈవెన్ ఇక్కడ వాడేటువంటి పద్ధతులు కానివ్వండి ఎలా ఉంది అంటే బేసికల్గా అంటే డిఫరెన్షియేషన్? డాక్టర్లు ఎక్కడైనా కూడా పేషెంట్ మంచి కావడానికే ట్రై చేస్తారు. ఓకే, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ప్రతి ఫీల్డ్లో కొద్దిమంది మంచి వాళ్ళు ఉంటారు, కొద్దిమంది చెడ్డోళ్ళు ఉంటారు. కొద్దిమంది ఏదో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని మనం అందరినీ జనరలైజ్ చేయడానికి కాదు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే డూ ద రైట్ థింగ్. సరే బోర్డులో చెప్తున్నాను కదా, బోర్డులో నేను ఎవ్రీ మంత్ 200 కంప్లైంట్స్ వస్తాయి నాకు డాక్టర్స్ నుంచి, డాక్టర్స్ గురించి పేషెంట్స్ నుంచి 200 కంప్లైంట్స్ వస్తాయి ఎవ్రీ మంత్. దాంట్లో 90% పెద్ద ప్రాబ్లం ఉండదు, ఒక 10% డెఫినెట్గా బ్యాడ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఆ 10% చూసుకొని మనం అందరినీ మంచి కాకపోతే ఇండియా అయినా ఇక్కడైనా ఎవ్రీబడి పేషెంట్ మంచి కావాలనే ఉద్దేశంతోనే చేస్తారు. కొద్దిమంది కమర్షియల్ చేసే వాళ్ళు ఉంటారు. సో అది మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనకు డౌట్ వచ్చిందంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. పేషెంట్ కేర్ ఇస్ అది యాజ్ ఎ డాక్టర్ వృత్తిగా ప్రతి ఒక్కరు డాక్టరు పేషెంట్ ఎంత తొందరగా మంచిగా అవుతాడు, ఎట్లా డాక్టర్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలా, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి చూస్తాడు. అది ఇక్కడైనా ఎక్కడైనా అదే మెయిన్. కొద్దిమంది కమర్షియల్ బేస్ వాళ్ళు ఉంటారు. సో దాన్ని జనరలైజ్ చేసుకోకుండా ఇట్లా ఇప్పుడు ఇండియాలో నాకు నచ్చింది ఏంటంటే మెడిసిన్లో పేషెంట్స్ పోయి డాక్టర్ని కొట్టడం కానీ, సో అటువంటివి ఈ అరాచకాలు చేయడం కానీ, హాస్పిటల్ను నర్సింగ్ హోమ్ను ధ్వంసం చేయడం కానీ అది కొద్దిగా ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది. అది ఇంకా గవర్నమెంట్ డెఫినెట్గా మంచిగా చేశాడు. డాక్టర్లు కూడా ఒక్కొక్కసారి చాలా కొంచెం మానసికంగా పడుతుంది, ప్లస్ మెడికో లీగల్గా ఎట్లా ఉంటుందో తీసుకో. ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వస్తాడు హాస్పిటల్కు, నాకు చేస్తే 50-50 సర్వైవ్ అవుతాడని అనిపించింది అనుకోండి, సో నేను చేసి బతికించగలను. కాకపోతే ఈ భయం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను ఆ డాక్టర్కు ఆ చేయాలనే ఉద్దేశం తగ్గిపోతుంది. ఇక పెద్ద హాస్పిటల్ పోని, ఎందుకంటే నాకు 50-50 ఛాన్స్ ఉంది, డైరెక్ట్ అలా చెప్పేస్తారు పెద్ద హాస్పిటల్ చేస్తారు. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోవడం. దీనివల్ల పేషెంట్స్కి అర్థం కాండి ఏంటంటే చాలామందికి ఆ బతికే ఛాన్స్ ఉన్నా కూడా బతకలేకపోతున్నారు. ఎందులో పడుతుంది, ఇక్కడ నుంచి నీకు ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్నాడు, లేదా చిన్న పల్లెటూరులో ఉన్నాడు, సో అక్కడ 50-50 ఛాన్స్ ఉంటుంది. కానీ హైదరాబాద్ తీసుకునే లోపల చేయడం వల్ల బతికే ఛాన్స్ ఉందని తెలిసినప్పుడు కూడా ఇలాంటి అగాత్యాలు చేయడం వల్ల వాళ్ళు ఆ రిస్క్ తీసుకోకుండా వాళ్ళు పంపించేస్తారు. అదే పర్సన్ హైదరాబాద్ వెళ్ళే లోపల 20% 15% అవుతుంది సర్వైవల్ రిస్క్. సో ఇక్కడ 50% ఛాన్స్ ఉన్నదాన్ని ఈ పేషెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అరే డాక్టర్లు మంచి చేస్తారు, చేయడం వల్ల కొన్నిసార్లు చెడవుతుంది, కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది. అదే ఎగ్జాక్ట్లీ. మనకి చూసాం కదా, గాడ్ ఒక్కరే, దేవుడు ఒక్కడే బతికించగలుగుతాడు. డాక్టర్లు చెయ్యగలిగేది చేస్తారు. ప్రతిసారి మంచి చేసినా కూడా కొన్నిసార్లు ఫలితం కరెక్ట్ కాకపోవచ్చు. మనం కూడా చూస్తాం కదా, మీకు ఏ పని చేసినా ప్రతి దాంట్లో సక్సెస్ ఉండదు కదా. ఉంటుంది అదే. సో మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలవచ్చు. రైట్. అది పీపుల్ అర్థం చేసుకోవాలి. డాక్టర్లు దేవుళ్ళు కాదు. సో దాంట్లో కూడా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ప్రతి జీవితంలో ప్రతి ఒక్కటి అయినట్టు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, సో ఫలితం మనకు కావాల్సింది కాలేదని. కాకపోతే అక్కడ అది కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ డాక్టర్లు మాత్రం ఎక్కడైనా కూడా నా దృష్టిలో మంచి కావాలని చూస్తారు తప్ప ఎక్కడో చెడు కావాలని చూడరు. పేషెంట్ వెల్ఫేర్ అలా డాక్టర్ గారు. ఇంకోటి అప్పుడు మీ టైంలో తీసుకుంటే నిజంగా హార్డ్లీగా అంటే మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని మెడికల్ కాలేజెస్ ఉండేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు రంగరాయ మెడికల్ కాలేజీ, గాంధీ, ఈవెన్ ఉస్మానియా, ఐ థింక్ ఇవే అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు కాకతీయ, ఉస్మానియా మనకు 3 ఉండేవి తెలంగాణలో, అటు 3 ఆంధ్రప్రదేశ్లో ఉండేవి, రాయలసీమలో 2 ఉండేవి. ఇప్పుడు దాదాపు ఏంటంటే ప్రతి జిల్లాకి నాకు తెలిసి ఒక మెడికల్ కాలేజ్ అయింది.
సో నాణ్యత ఎట్లా ఉందంటారు అంటే వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ అంటే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళకి శిక్షణ 5 years లో హౌస్ సర్జన్ అప్పుడు కానివ్వండి, లేదా ఈవెన్ 4 years లో కానివ్వండి, ఎట్లా ఉంది అసలు ఇప్పుడు ప్రజెంట్ యంగ్ డాక్టర్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ యొక్క ఎలా ఉంది? సో మనకు సామెత ఉంది కదా, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని. అట్లా ఒకేసారి ఎక్స్ప్లోజన్ లాగా వచ్చేసినాయి చాలా మెడికల్ కాలేజీలు. సో టీచింగ్ ఫ్యాకల్టీ మాకున్నప్పుడున్న ఫ్యాకల్టీకి ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఫ్యాకల్టీ డెఫినెట్గా తగ్గిపోయినారు. ఎందుకంటే క్వాలిటీ రావాలంటే టైం పడుతుంది. ఆ టైము ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గిపోయినారు. బట్ స్టిల్ దెర్ ఆర్ ఎనఫ్ ఎడ్యుకేషన్ అవుట్ దేర్ అండ్ పీపుల్ కమ్ అవుట్ అండ్ దే లెర్న్ when they come out working in the hospitals. నేను కార్డియాలజిస్ట్గా బయటకు వచ్చినప్పుడు I cannot say that I know everything. So medicine అనేది is a learning process throughout the life. So even now after practicing for 24 years I cannot say I know everything. Right? ఇప్పటికి ఇంకా ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అలానే ఇప్పుడు ఇంకోటి AI వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని యొక్క విధానం ఎట్లా ఉంది అసలు ఇక్కడ US లో? Artificial intelligence is going to change the way we practice in many fields. ఇక్కడ నుండి కూడా సర్జరీ చేసే అవకాశాలు రిమోట్ ఉన్నాయి. రిమోట్ చేయొచ్చు, రోబోటిక్ తోని చేయొచ్చు. ఇంకా వీఆర్ నాట్ దేర్ యట్. సో పీపుల్ కూడా అంత కాన్ఫిడెంట్ గా లేరు, ఎందుకంటే ఇట్స్ లైఫ్ అండ్ డెత్ కదా. కాకపోతే రేడియాలజీ ఉంది. సిటీ స్కాన్ చదివితే రేడియాలజీ చదివిన దానికి AI చదివిన దానికి దర్ సమ్ టైమ్స్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ AI రీడింగ్ ఇట్, బికాస్ హ్యూమన్ ఎర్రర్ చిన్నది ఉందనుకో కనుక్కోకపోవచ్చు, AI కనుక్కుంటుంది. అదొకటి. ప్లస్ టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ క్వైట్ అ బిట్. కార్డియాలజీ నేను 2000లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చేంజ్ సో మచ్ మోర్. వాల్వ్స్ ఉన్నాయి. వాల్వ్స్ ఇంత ముందు చేయాలంటే కట్ ఓపెన్ చేసి చేయాల్సింది. ఇప్పుడు లెగ్ ద్వారా వెళ్ళేసి IOT వాల్వ్ రిప్లేస్ చేస్తున్నాం. మైట్రల్ వాల్వ్ లీకేజ్ ఉండేది, పోయి రిపేర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు క్లిప్స్ అని వచ్చాయి, క్లిప్స్ చేసేయచ్చు. సో లెగ్ ద్వారా. సో ఇంతకుముందు వారం రోజులు హాస్పిటల్లో ఉండి చేయించుకున్నాం కదా, ఇప్పుడు వితిన్ 1 day వెళ్ళిపోతారు ఇంటికి. సో అది. సో బైపాస్లు చాలా తగ్గిపోయాయి, అదే స్టెంట్లు చాలా మంచి వచ్చేసాయి. సో స్టెంట్ ప్రొసీజర్ చేయడం కానీ 100% బ్లాకేజ్ ఉన్నాయి కూడా ఓపెన్ చేయడం కానీ అవన్నీ టెక్నాలజీ చేంజింగ్ లైఫ్ టైమ్. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు బి అలైవ్ from a cardiology point of view. So to take care of yourself, we can do a lot of things, but people need to do their part. We do our part, but I wish people don't come to that level where they need our help. So my goal is people to stay at home. They can take care of themselves rather than coming to the hospital or office. అవసరం ఉంటే పేషెంట్ బతికించడానికి కానీ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం కానీ చాలా పెరిగినాయి. సో ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్సే కానీ, సో LVADs అని వచ్చినాయి, ఆర్టిఫిషియల్ హార్ట్స్. సో దే ఆర్ అమేజింగ్, దే ఆర్ చేంజింగ్ క్వైట్ అ బిట్. Like I can't even imagine how it's going to be 10 years down the road. There are so many more artificial hearts will be available. First of all, అంటే మీరు అంటే కార్డియాలజీ అంటే సంబంధించినటువంటి డిసీజెస్ గురించి చాలా చక్కగా చెప్పారు, ఇంటర్వెన్షన్ చెప్పారు, సింప్టమ్స్ కానీ, పేషెంట్ అసలు అంటే పేషెంట్ మీన్స్ అంటే హ్యూమన్స్, బేసికల్ హ్యూమన్ బీయింగ్స్ మామూలుగా అంటే ఏం చేయాలి ఫస్ట్ బిఫోర్ దే కమ్ టు హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు కదా. అది కాకుండా మీరు ఎన్నో ఆర్గనైజేషన్లలో ఇటు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆపి కానివ్వండి, అలానే ఇక్కడ గాపికి ప్రెసిడెంట్గా చేశారు, తర్వాత ఆపి కన్వెన్షన్లకు కూడా కన్వీనర్గా చేశారు, అట్లానే ఇక్కడ గ్రేటర్ అట్లాంటి తెలంగాణ సొసైటీ కూడా చైర్మన్గా చేశారు. అలానే ఇక్కడ మనకి ఇప్పుడు జార్జియా స్టేట్లో కూడా వైస్ చైర్మన్ కూడా చైర్గా చేస్తున్నారు. వీటన్నిటి ద్వారా కూడా అది కాకుండా కూడా మళ్ళీ మీరు పుట్టిన ప్రాంతాన్ని కూడా మర్చిపోకుండా ఇటు ఆపి ద్వారా కానివ్వండి, మీ ఇండివిజువల్ కూడా చాలా ఫిలంథ్రపీ వర్క్ చేస్తూనే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మాలాంటి యంగ్స్టర్స్కి మీరు అంటే మార్గదర్శకులు. మాకు నిజంగా మీరు చేస్తున్నటువంటి పని చూసి కూడా మేము కూడా కొంచెం పరితపించి అరే మేము కూడా మనం పుట్టినటువంటి ప్రాంతానికి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా మీరు యాజ్ అ రోల్ మోడల్ మేము ఇప్పుడు కూడా అందరం కూడా ఇక్కడ అట్లాంటి అనుకుంటుంటాము. సో ఈ ఆర్గనైజేషన్లలో ఈ పొజిషన్స్ కూడా మీరు అంటే తీసుకొని వాటికి వన్నే తీసుకొస్తున్నారు. అంటే నిజంగా మీరు రావడం వల్ల ఆ పొజిషన్కే ఒక అందం వస్తుంది, తర్వాత ఆ పొజిషన్కి ఒక వన్నే తీసుకొస్తున్నారు. ఈ టైంను అంటే యాజ్ అ డాక్టర్గా ప్లస్ ఆర్గనైజేషనల్ ఎట్లా హౌ యూ బ్యాలెన్స్ మీ యొక్క టైం? అలానే ఇప్పుడు మొన్న ఈ ఆపి ద్వారా కూడా మొన్న మీరు మోదీ గారు వచ్చినప్పుడు కూడా మీరు మోదీ గారితో కూడా చాలా వరకు సంభాషించినారు. అలానే ఇక్కడ మీరు డాక్టర్ రిచ్ మెకార్మిక్ కానీ, తర్వాత బ్రయాన్ కెంప్ మన గవర్నర్ గారు కానివ్వండి, అలానే ట్రంప్ గారు కానివ్వండి, వీళ్ళందరితో కూడా మీరు ఎక్కడ కూడా ఎప్పుడు చూసినా కూడా ఆ వారాంతంలో కూడా మీకు సంబంధించిన మిత్రులు అందరూ కూడా కాంగ్రెస్ మెన్స్ కానీ సెంటర్స్ కూడా వస్తుంటారు. సో ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంటారు? దీనివల్ల మన ఏషియన్ కమ్యూనిటీ కానివ్వండి ప్లస్ మీ మెడికల్ ఫీల్డ్లో కానీ ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? సో అవన్నీ చేయడము నాకు ఏ విధంగా
సేవ చేస్తే మనకు మంచిగా అనిపిస్తుంది. మెయిన్ గోల్ ఇన్ దాట్ ఈస్ సర్వ్. వెన్ యూ సర్వ్ పీపుల్ యూ గెట్ దట్ గుడ్ ఫీలింగ్. సో మన బాడీలో endorphins, dopamine, oxytocin. I'm not doing for somebody else, I'm doing it for myself. So but I think that serving the people or serving other the human beings ఏ కావచ్చు, లైక్ యానిమల్స్ ఏ కావచ్చు. సో ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక బాడీలో ఆ ఫీలింగ్ వస్తుంది. సో మెయిన్గా ఒకసారి ఆ ఫీలింగ్ వచ్చిందంటే యూ ఓన్లీ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్. చాలా మందికి ఇప్పుడు డొనేషన్స్ ఇవ్వడమే కానీ, సో వేరే దానికి ఇప్పుడు స్కాలర్షిప్ ఇవ్వడమే కానీ, ఆర్గనైజేషన్ కి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వీ కెన్ నేమ్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ కన్వెన్షన్ వచ్చినా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ వచ్చినా, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ వచ్చినా, మీ ఆపిది కానివ్వండి, తానా కానివ్వండి, నాట్స్ కానివ్వండి, నాటా కానివ్వండి, డాక్టర్ శ్రీనిగంగ సాని గారి శక్తి వెళ్ళలేదంటే అసలు మనం ఆ లెవెల్లో అంటే భగవంతుడు మీకు ఇచ్చిన సంపాదనలో యు ఆర్ అగైన్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఎందుకంటే అలాంటి చేయాలంటే నిజంగా ఆర్థికంగా కొన్ని మిలియన్స్ తో కూడుకున్నటువంటిది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకు వస్తేనే కదా, మీకు తోచింది కొంత ఇస్తేనే కదా అలాంటి కన్వెన్షన్ అనేది 3 రోజులు. మనీ కంటే కూడా మనీ ఒక పార్ట్ ఫర్ ష్యూర్, కానీ ఇటువంటివి చేయడం వల్ల నీకు మినరల్ వాటర్ ప్లాంట్ చేయడమే కానీ, స్కూల్లో కానీ స్కాలర్షిప్ ఇవ్వడమే కానీ, సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వచ్చే నీ గుడ్ ఫీలింగ్ అది చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఐ థింక్ యువర్ రోల్ మోడల్ టు మెనీ పీపుల్ బై డూయింగ్ ద రీహాబ్ సెంటర్. I think Shantiniketan Dwara, I think what you're doing is really amazing. I told you multiple times. That's a great, I think I learned a lot, I think what you do. But I think the same thing, మీకు ఆ గుడ్ ఫీలింగ్ ఆ చేయడం వల్ల, మంచిగా చేయడం వల్ల వేరే వాళ్ళకు వస్తుంది కదా. వాట్ ఐఎమ్ లెర్నింగ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ, నాకు ఈ కంట్రీలో నాకు ఇచ్చేటువంటి జ్ఞానం కానివ్వండి, ఇక్కడ చూస్తున్న స్ట్రాటజీస్ కానీ అవన్నీ కూడా ఏంటంటే ఐ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ మనకు తోచింది చేసుకుంటూ పోతుంటే మనం అంతా చేయలేము, అన్నిటికీ హెల్ప్ చేయలేము, అన్నిటిలో పార్టిసిపేట్ చేయలేము. యూ డోంట్ హ్యావ్ ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ టైం. సో మనకున్న టైంలో ఫ్యామిలీకి కావాలి, వర్క్ కావాలి, ఇవి కావాలి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్నిసార్లు అది కూడా కష్టం అవుతుంది. అందుకనే కొన్నిసార్లు దీన్ని చేయగలుగుతాను, దీన్ని చేయలేను అని ఇంతకుముందు నాకు నో చెప్పడం వచ్చేది కాదు. ఇప్పుడు ఇది చెప్పారు కదా డాక్టర్ గారు. సో ఇప్పుడు ఫ్యామిలీ అన్నారు కదా, ఇప్పుడు ఐ నో యూ హ్యావ్ ఎన్ హ్యాండ్సమ్ సన్ అండ్ బ్యూటిఫుల్ డాటర్ అండ్ బ్యూటిఫుల్ వైఫ్ మాధవి గారు. సో అట్లా ఫ్యామిలీ కూడా అంటే ఎప్పుడన్నా అరే అసలు మా ఫాదర్ అసలు టైం మాకు ఎక్కువ స్పెండ్ చేయట్లేదు ఇంట్లో, నిజంగా ఇన్ని బిజీగా ఉంటూ మాకు ఎక్కువ సరైనటువంటి సమయం కూడా మాకు ఫ్యామిలీకి స్పెండ్ చేయట్లేనటువంటి ఎప్పుడన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? కంప్లైంట్స్ కంటే కూడా నాకు ఇవన్నీ చేయాలంటే మాధవి హెల్ప్ ఈజ్ లైక్ absolutely very important. Okay, without Madhavi doing what she does, I cannot do all these activities. Definitely when kids were younger, definitely cheyalem. So I think I really appreciate what Madhavi does, like in my day-to-day life, to help my other activities to go where what I can do. It's a really, I appreciate what she does. చిల్డ్రన్ ఐ థింక్ ఐ గివ్ దొరకడం అనేది నిజంగా అది అదృష్టం, డెఫినెట్ గా అది అదృష్టము. మనకున్న విజన్ కి మనకున్న ప్యాషన్ ని సపోర్ట్ చేయడం అనేది అది ఇంపార్టెంట్. రూప కూడా అలాగే చేస్తుంది. పిల్లలు వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఐ థింక్ ఐ ట్రై టు బ్యాలెన్స్, వాళ్ళు ఫాలో అవుతుంటారు. మా బాబు ఇప్పుడు మెడిసిన్ ఇంటర్న్ చేస్తున్నాడు. సో వాడు కూడా క్లినిక్ వచ్చి ఇప్పుడు ఈజ్ 28. So he's doing internship right now, residency, but he comes to the clinic every time he's there. My daughter works in the pre-clinic. So yesterday we were in the pre-clinic taking care of the patients. Madhavi is in charge for the pre-clinic. Daughter engineering అయిపోయింది. So she worked as an engineer for the modeling చేస్తూ ఇప్పుడు now she wants to go to medical school. So she's trying to take those because she has an engineering background. She's taking those courses to go to medical school. So now she wants to go. I think she likes working in the clinic. So she got all the exposure. Now she made up her mind that so that's what I think manaka opportunity anta ledu. Ippudu whatever they want to do, they just let it be, so we can support them. So they need to be happy. So ultimately మన జాబ్ లో మన డాక్టర్ జాబే కావచ్చు, ఐటీ జాబే కావచ్చు, ultimately we need to be happy with what we do. So that's when you can do a lot more. ద కమ్యూనిటీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, బ్యాక్ హోమే కావచ్చు, ఇక్కడ కావచ్చు, మనం ఇక్కడ సర్వ్ చేయాలి, అక్కడ సర్వ్ చేయాలి. అదొక్కటి జన్మభూమి రెండిట్లలో ఎంత చేస్తే మనకు ఆ హ్యాపీనెస్ ఉంటుంది. సో రేపు ఏమవుతుందో మనకు తెలియదు. రైట్, అదిగా. సో మరి మన వన్ ఆఫ్ ద కాంగ్రెస్ మెన్ ఫ్రెండ్ చెప్తున్నాడు ఎప్పుడు, ఎస్టర్డే వాజ్ హిస్టరీ, టుమారో ఇస్ మిస్టరీ, టుడే ఇస్ ద ప్రెసెంట్, ప్రెసెంట్ ఈస్ అ గిఫ్ట్,
సో ఎంజాయ్ టుడే. మనం ఏం చేస్తామంటే అరే అట్లా అయిపోయింది అని, లేకపోతే ముందు ఏమవుతుందో అని ఆ భయంతో వరి అయ్యి ఈరోజు ఎంజాయ్ చేయండి, ఈరోజు వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపు వస్తుంది, అరే నేను ఇంకేం చేయలేదు అనుకుంటాం. అందుకోసము ఎంజాయ్ టుడే, ఎంజాయ్ ద మూమెంట్. అది మోర్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్, గెట్ యువర్ ప్రయారిటీస్. బట్ ఇన్ ద ప్రయారిటీస్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రయారిటీ ఫర్ యువర్ సెల్ఫ్. నేను నా పేషెంట్స్ అందరికీ చెప్తాను ఇది, గివ్ 1 hour every day, 1 hour ఫర్ యూ. ఏదో నీకు ఎక్సర్సైజ్కే కావచ్చు, సైకలాజికల్గా కూర్చున్న రోజు కొన్నిసార్లు దెన్ ఎవ్రీ డే ఐ గివ్ మై సెల్ఫ్ 1 hour, 100%. 1 hour ఎక్సర్సైజ్కే కావచ్చు. So just some days I just sit down, just drink a cup of chai, and then just and also what you suggest, work on your passions. Work on your passions. And identify your strength, where you are good at. Right. And then just our passion to follow out there. Okay. So you will get wonderful results. Okay. So sometimes కొన్నిసార్లు మనం చిన్నప్పుడు సో పేరెంట్స్ కొద్దిగా డైరెక్ట్ చేయొచ్చు, ఇది చేస్తే డాక్టర్ అయితే బాగుంటుందో, ఇంజనీర్ అయితే బాగుంటుందో అని అది చేయొచ్చు. కానీ ఒక లెవెల్కి వచ్చాక లక్కీ ఫర్ మీ ఈజ్ what my parents directed me, and what I am getting, what I am doing, I love it. So every day I never feel like I'm going to work at all. And if I'm talking to the patients, I never feel like I'm talking to the patients. Even I work for, like, I'm on call sometimes, I work 14 hours I work. I come home, the kids are like, my daughter was doing like some work. I said, hey, let's go for a walk. So then we go for a walk, and then me and Madhvi go for a walk almost most majority of the days. After I come home, eat dinner, go for a walk, 30 minutes. That's a quality time. Very nice, very nice. Thank you so much, Dr. Garu. Definitely we will try to implement మీ strategies కూడా. అలానే ఇప్పుడు అంటే డాక్టర్ గారు దాదాపు 3 దశాబ్దాలుగా ఒక కార్డియాలజిస్ట్గా అమెరికాలో ఉంటూ ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. అట్లానే ఒక సంఘ సేవకుడుగా అటు భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, సలహాలు సూచనలు, ఒక ఫిలంథ్రఫిక్ వర్క్ కూడా చేసుకుంటూ, ప్లస్ ఇక్కడ కూడా అమెరికాలో కూడా ఫిలంథ్రఫిక్ వర్క్ ఒక వైద్యుడు కూడా చేసుకుంటూ ఇవన్నీ సాగుతూ ఉన్నాయి. సో అనిపిస్తుంది కదా, అంటే ఒక వైద్యుడికి ఇన్ని సేవలు చేస్తూ ఉన్నారు, ఇట్లానే మీకు తెలిసిన వేలో మీరు సేవలు చేస్తూనే ఉన్నారు కదా. సో రానున్న రోజుల్లో అంటే ఇంకా మీ యొక్క ఆలోచనలు అంటే ఎలా ఉండబోతున్నాయి, అంటే ఇంకా ఏ విధంగా ఇంకా సేవలు చేయాలనుకుంటున్నారు రానున్న రోజుల్లో? డాక్టర్ శ్రీని గంగసాని గారిని ఏమన్నా రాజకీయాలలో డెఫినెట్గా కానివ్వండి, లేదా ఏమైనా భారతదేశంలో కానీ, అంటే ఎందుకంటే ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా యాజ్ అ పాలిటీషియన్ కూడా. అంటే పాలిటీషియన్లు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి మీకు, ఇంక్లూడింగ్ మోదీ గారితో డైరెక్ట్, అంతకుముందు రామ్నాథ్ కోవింద్ కూడా రాష్ట్రపతి గారితో కూడా అక్కడ మీరు ఐ థింక్ ఢిల్లీలో ముంబైలో కలిసారు, తర్వాత ఢిల్లీలో ఆపి కన్వెన్షన్. అప్పుడు కోవిడ్ టైంలో మీరు నిజంగా ఆపి ద్వారా చేసినటువంటి సేవలు అది మామూలు కాదు డాక్టర్. అసలు సిలిండర్స్ కానివ్వండి, తర్వాత మెడిసిన్ కానివ్వండి, అవన్నీ కూడా దానికంటే ఈ గ్లోబల్ డాక్టర్స్ ద్వారా మేము రోజు టెలిహెల్త్ కన్సల్టేషన్ చేసేది. దట్ గేవ్ అస్ అ రియలీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఎవ్రీ డే అందరూ, అప్పుడు సుమా కానీ, నిఖిల్ కానీ, మాధవి కానీ అందరు ఇన్వాల్వ్డ్. సో డాక్టర్స్ 7 o'clock నుంచి కూర్చొని 12 o'clock వరకు టెలిహెల్త్ కన్సల్టేషన్స్. వాళ్ళు రోజు వచ్చేవాళ్ళు, ఇప్పుడు జూమ్లో వాళ్ళకి వచ్చి ఒక రూమ్లో పెట్టేవాళ్ళు ఒక్కొక్క పేషెంట్ను. మేము వెళ్ళేసి మాట్లాడేసి, కొంతమంది ఎవ్రీడే వచ్చేవాళ్ళు, ఎందుకంటే రూమ్లో ఐసోలేషన్ ఉంటారు కదా, వాళ్ళకంతా డౌట్ ఏమవుతుంది రేపు అని. సో అది కదా CNN వాళ్ళు ఇక్కడ రాశారు, ఫాక్స్ న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, కొన్ని అది దట్ మేడ్ అస్ అ లాట్ ఆఫ్ యాక్చువల్లీ గుడ్ ఫీలింగ్ ఆ ఈ గ్లోబల్ డాక్టర్స్ ద్వారా చేసింది. సో దట్ వాజ్ వెరీ యూస్ఫుల్ అనిపించింది. సో చాలామంది వాళ్ళందరికి వాళ్ళే వచ్చేసి ఇప్పుడు ఆపీ ద్వారా 5 million రీచ్ చేసినారు విత్ ఇన్ 2 monthsలో. మన సుధాకర్ జనలగడ్డ గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఒక్క ఈమెయిల్తో 5 million రేజ్ చేసి, సో అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్కే కానీ మొత్తం యావత్ భారతదేశం అంతా అన్నిట్లలో ఇచ్చారు, అందరికీ హెల్ప్ చేశారు. సో దట్ వాజ్ వెరీ, అవి యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో ఆ పీపుల్ వెన్ దే షో ద గ్రాటిట్యూడ్, ఒక రోజు వచ్చేసి ఆ రూమ్లో జూమ్లో ఉన్నప్పుడు నాకు తెలిసేది ఎంత భయంగా రేపు ఏమవుతుందో అని తెలియని పరిస్థితుల్లో ఇండియాలో చాలా ఎఫెక్ట్ అయింది. డాక్టర్స్ కూడా అదృష్టంగా మనం ఈ రోజు ఇక్కడ నుండి ఇలా మాట్లాడుతున్నామంటే నిజంగా మన వెనకాల భగవంతుడు మనం రక్షించడం. ఆ టైంలో అసలు ఎవరున్నారా ఎవరు లేరు అనేది అసలు తలుచుకుంటేనే చాలా శోక సముద్రం ఉంటుంది. సో మా ఫ్యూచర్కి వస్తే, సో ఎలా మనము ప్రజలకు సేవ చేయడానికి ఎట్లా ఉంటున్నది, వాట్ ఎవర్ సూపర్ పవర్, స్పిరిచువల్ పవర్, వాట్ ఎవర్ దే డిసైడ్, ఐ థింక్ don't know the future. I don't know what the future holds
ఫర్ మీ, బట్ మై గోల్ ఈస్ టు డూ ద వాట్ ఎవర్ మన తోచినంత సేవ చేసుకుంటూ పోవడం. ఇవన్నీ ఆపర్చునిటీస్ రావడము నాకైతే అదే సూపర్ పవర్ సంథింగ్ గైడింగ్ టు మీ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అనిపిస్తుంది. లిటరల్గా like so many things I never thought I would be a chief of medicine in the hospital. I was on the foundations. So as I said, I'm only the second person to be chair of the Georgia Medical Board. So ఇవన్నీ ఆపీలో ట్రెజర్గా వర్క్ చేశాను, ఆపీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా వర్క్ చేశాను 2 సార్లు. ఐమ్ ద ఓన్లీ పర్సన్ హూ డిడ్ 2 conventions ఇన్ అట్లాంటా కన్వీనర్గా, ప్లస్ గ్లోబల్ హెల్త్ సమిట్ కూడా చేశాను హైదరాబాద్లో. సో ఇవన్నీ చేయడానికి తెలుగు సంఘాలలో కూడా అన్ని ప్రతి ఒక్క ఎంత తోస్తే అంత, కానీ కొన్ని టైం మనకు 24 hours ఉంటుంది. ఆ 24 hours ఇంతవరకు నేను నో చెప్పేవాని కాదు, దేనికైనా కూడా చేసేవాడిని. ఇప్పుడు టైం ఎక్కువ అవుతుంటే ఏమవుతుందంటే మన టైము నా 1 hour నుంచి నేను కట్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఫ్యామిలీ టైం నుంచి కట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. దిస్ ఈస్ ద టైమ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. సో ఐ హ్యావ్ దిస్ అమౌంట్ ఆఫ్ టైం. లేకపోతే వర్క్ దగ్గర నేను కట్ చేసుకున్నాను. వర్క్ దగ్గర ఇప్పుడు బోర్డు వర్క్ వల్ల నాకు నేను వర్క్ 12 days ఓన్లీ బోర్డు కోసం ఆఫ్ తీసుకుంటాను మా వర్క్ నుంచి. సో అది ఎఫెక్ట్, పేషెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకోసము అన్నిట్లలో బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలనేది నాది. ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయాలి. అది బేసికల్గా మనం సేవ చేస్తూ పోతున్న కొద్దీ వాట్ డెస్టినీ అనేది God will decide. Just be happy present. Exactly. Live in the moment. That's what I do. Live in the moment. I don't worry about tomorrow. I don't take stress that much. So I always say, don't take stress, give stress. So if somebody wants to give me stress, I said, I don't want it. So please, if I'm going to give you 100 rupees, so if you don't take it, it comes back to me. If somebody wants to give you the stress, say, no, thank you. And then, see, మనం స్ట్రెస్ మనం చేసుకోవడం వల్ల వస్తుంది, వేరే ఇవ్వడం వల్ల కాదు. వాళ్ళు ఏమన్నా అనొచ్చు, ఇప్పుడు ఏమన్నా అంటారు, శ్రీనికాంత్ సార్ ఎందుకు చేస్తున్నాడు, ఏం పని లేదు పాట లేదు, ఇవన్నీ చేసుకుని అనొచ్చు. నాకు నచ్చింది కాబట్టి చేస్తున్నా. మరి ఎన్ని మంచి పనులు చేసినా ఏం చేసినా కూడా ఎగ్జాక్ట్లీ 10 people, ఆ 10 మందిని విన్నాం అనుకో, నువ్వు అన్ని ఎందుకంటే రైట్ ఎగ్జాక్ట్లీ. సో అది అందుకోసం నేను ఆ 90ని వినను, 10 వినను. నాకు మనసు ఏది నచ్చితే అది చేస్తాను. కాకపోతే వింటాను. జనార్దన్ వచ్చి చెప్తాడు నాకు, సో డాక్టర్ గారు ఇది చేస్తున్నారు, ఇది ఇంకా చేస్తే బాగుంటుంది, ఆలోచిస్తాను నా వల్ల అవుతుందా కాదా. సో నాకు అవుతుందంటే చేస్తాను, కాదు అంటే జనార్దన్ నా వల్ల కాదు అని చెప్తాను. అది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇన్ని విశేషాలు మీ యొక్క మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి చదువు, సర్వేలు, తర్వాత మళ్ళీ ఇక్కడ వృత్తి విద్యలో డాక్టర్ వృత్తి విద్యలో ఉండి కూడా మీరు చేస్తున్న సేవలు కానివ్వండి, అట్లానే ఇంటర్వెన్షన్స్, సిమ్టమ్స్, కార్డియాక్ సంబంధించినటువంటివి, అట్లానే మీకు ఉన్నటువంటి అనుబంధాలు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మెన్స్తో కానివ్వండి, అలాగే మోదీతో ఉన్నటువంటి సత్సంబంధాలు కానివ్వండి, కోవిడ్ టైంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మా పల్లె వెన్నెల వ్యూవర్స్ అని పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయినో మీ యొక్క సమయం చాలా విలువైంది. ఇలాంటి విలువైన సమయాన్ని మా ఛానల్తో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఫైనల్గా మా యొక్క వ్యూవర్స్కి మీరు చెప్పేటువంటి. థ్యాంక్ యూ జనార్దన్ ఫర్ ది ఆపర్చునిటీ. పల్లె వెన్నెల వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, బీ ప్రొయాక్టివ్ అబౌట్ యువర్ హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. సో యూ గివ్, ఆరోగ్యమే మహాభాగ్యం. సో మీ ఆరోగ్యాన్ని రోజు కొద్దిగా టైము ఎక్సర్సైజ్కు స్పెండ్ చేస్తూ, సార్ డయట్ మంచిగా తీసుకుంటూ, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటూ ఆరోగ్యవంతంగా మీకు హెల్దీ లైఫ్ ఉండాలని నా కోరిక. సో డాక్టర్ల దగ్గరికి ఎంత రాకుండా మీ ఎంతలకు మీరు చేసుకోగలిగితే అంత మంచిది. సో పల్లెటూరు వాతావరణంలో పెరిగి మనం పల్లెటూరులో నుంచి వచ్చిన మేము సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చేస్తున్నామంటే ఐ థింక్ మీ అందరి అదే సహకారము, మా ఫ్యామిలీ సహకారము, ప్రజల సహకారం వల్ల, గవర్నమెంట్ సహకారం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఇంకా ఆ దేవుని ప్రార్థించేది ఏంటంటే, గురువులు, మన పేరెంట్స్, బ్రదర్స్ అందరు ఇవ్వడం వల్ల ఇలా ఉన్నాము. సో బీ హెల్దీ, సో బీ హ్యాపీ. సో ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంతా మంచి జరగాలని వెరీ బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ఆల్ ద గ్రేట్ వర్క్ యూ డూ. I think for the new adventure you started, I think educating people, that's very important. Education, if you don't know, you can't do it. So I think I'm really glad you're doing it. Good luck. Thank you so much. Thank you.